ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇండియన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ కాకపోతే ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే లైక్ దిస్, మీకు సంబంధించిన ఫేవరెట్ సెలబ్రిటీస్, అది ఎవరైనా కావచ్చు, లైక్ దిస్ హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళతో మీరు షేక్ హ్యాండ్ తీసుకున్నట్టుగా, హగ్ చేస్తున్నట్టుగా ఈజీగా మనము ఏఐని యూజ్ చేసుకొని ఈజీగా మంచి మంచి సూపర్ వీడియోస్ని ఈజీగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఒకే ఒక్క క్లిక్తో, జస్ట్ ఫొటోస్తోని, అది కూడా జస్ట్ పక్క రెండు ఫొటోస్ని పెట్టేసి ఈజీగా మనం ఏఐ ద్వారా ఈజీగా మనం నెక్స్ట్ లెవెల్ వీడియోస్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మనము హగ్ చేస్తున్నట్టు, షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఇలా సెలబ్రిటీస్తో మీరు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా, లేదనుకుంటే హగ్గింగ్ చేసుకున్నట్టుగా మీరు వీడియోస్ని క్రియేట్ చేయాలనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ స్టెప్స్తో మీకు చెప్పేసా చూసుకోండి. ఇక్కడ నుంచి సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్ని అయితే ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేసుకోండి. సింపుల్గా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి ఏమని సెర్చ్ చేస్తారంటే పిక్సావర్స్ ఏ అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. ఈ ఏఐతో మనకు జనరేట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మీకు ఈ విధంగా మీరు సెర్చ్ అయితే చేసుకోండి. పిక్సావర్స్ ఏ అని సెర్చ్ అయితే చేసుకోండి. సెర్చ్ చేసుకున్న మరుక్షణమే మీకు ఫస్ట్ వన్ వెబ్సైట్ ఇదే వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ వెబ్సైట్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు లోపలికి అయితే తీసుకెళ్తుంది అన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత పైన మీకు ట్రై పిక్సావర్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది, చూసుకోవచ్చు పైన. అలాంటప్పుడు సింపుల్గా దీని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీకు ఏదో ఒక మెయిల్ ఐడితో దీంట్లో మీకు లాగిన్ అయితే చేసుకోమంటుంది. సింపుల్గా ఇక్కడ నుంచి మీ యొక్క మెయిల్ ఐడితో, ఇది ఫ్రీ కాబట్టి సింపుల్గా మీరు ఇక్కడ నుంచి లాగిన్ అయితే చేసుకోండి. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నాకు సంబంధించిన ఏదో ఒక మెయిల్ ఐడి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ మీకు ఓవరాల్గా ఈ విధంగా టోటల్గా లోడ్ అయితే కావడం జరుగుతుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు మనకు సంబంధించిన హగ్గింగ్ వీడియో లైక్ దిస్ మీరు హీరోస్తో కావచ్చు, లేదనుకుంటే సెలబ్రిటీస్తో కావచ్చు, మీరు క్రియేట్ చేసుకోవాలంటే పైన మీకు 3 డాట్స్ ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు క్రియేట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా చాలా సింపుల్ స్టెప్లో చెప్పేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇలా మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు వీడియో ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు సమ్న దీంట్లో మనం ఫోటోని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు క్లిక్ అయితే చేసుకోండి. ఇలా ఈ ఫోటోని ఏ విధంగా జాయిన్ చేయాలో మీకు ముందు అయితే చూపిస్తాను. కాకపోతే ఇక్కడ మనం ఒక ప్రాంప్ట్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట. కొంచెం మనకు లోడింగ్ తీసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట. ఇది ఫ్రీగా మనకు జనరేట్ చేసి ఇచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా నేను రియల్ ఫోటో మీకు తర్వాత చూపిస్తాను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో. బట్ ఇక్కడ నుంచి మనం ఒక ప్రాంప్ట్ని రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకో సింపుల్ ఇక్కడ నుంచి మీరు ఏమని రాస్తారంటే లెట్ ఏ బోత్ ఆఫ్ దెమ్ హగ్ ఈచ్ అదర్ ఆప్షన్ అని ఈ విధంగా నేను టైప్ అనేది చేసుకోవడం జరిగింది. టైప్ చేసుకున్న తర్వాత కింద మీకు క్రియేట్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సింపుల్ అలా ఆల్రెడీ. అలాంటప్పుడు సింపుల్గా మీరు క్రియేట్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సంబంధించిన వీడియో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి జనరేటింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు విత్ ఇన్ 1 మినిట్లో మనకు ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయిపోతుంది. వన్స్ జనరేట్ అయిపోయిన తర్వాత మీకు రియల్లో మీకు చూసాను, చూసుకోవచ్చు. నేను లైక్ దిస్ నేను ప్రభాస్ హీరో ఫోటో అయితే తీసుకోవడం జరిగింది. నేను హగ్గింగ్ చేసుకున్నట్టుగా. దానికంటే ఇప్పుడు వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మీరు ఎలా ఫొటోస్ని జాయిన్ చేసుకుంటారనేది. కాకపోతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆటోమేటిక్గా ఏ అయితే నాకు వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు హగ్గింగ్ వీడియో. అలా కాకుండా ఇక్కడ నుంచి నేను వేరే ఫోటో అయితే తీసుకోవడం జరిగింది. అది సరిగ్గా రాలేదన్నమాట. కాకపోతే మనం ప్రాంప్ట్ని కరెక్ట్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు క్లోజ్ హగ్గింగ్ ఈచ్ అదర్ విత్ ఆప్షన్ నేను విత్ హ్యాండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు హెచ్ చేయండి హ్యాండ్స్ని ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి. మీరు ప్రాంప్ట్ని కరెక్ట్గా రాయాల్సి ఉంటుందన్నమాట. దెరాఫ్టర్ మీకు ఇక్కడ 10 సెకండ్స్ కావాలన్నా, మీకు హెచ్డి కావాలన్నా, ఏది కావాలన్నా ఇక్కడ నుంచి మీరు చూసేది చేసుకోండి. దెరాఫ్టర్ సింపుల్గా ఇక్కడనే మీకు క్రియేట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా ఇదిగా మీరు క్రియేట్ క్లిక్ అయితే చేసుకోండి. అది సరిగ్గా రాలేదన్నమాట ఫోటో అవుట్పుట్. ఇప్పుడు చూసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియో కూడా జనరేట్ అయితే చేస్తున్నాను లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఈసారి మనకు పర్ఫెక్ట్ అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా
మీకు నచ్చిన వీడియోని మీరు డైరెక్ట్ ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి క్రియేట్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. పైగా అవుట్పుట్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే వస్తుంది అనమాట. కాకపోతే మనము రాసేది ఏదో మాత్రం అక్కడ మనం కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడే పర్ఫెక్ట్ మనకు రిజల్ట్ అయితే వస్తుంది. కాకపోతే మీరు కంపల్సరీగా మీరు ఇచ్చేదేదో పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి రాస్తేనే మీకు అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇలా హగ్గింగ్ వీడియో కావచ్చు, మీరు షేక్ హ్యాండ్ తీసుకున్న వీడియోస్ కావచ్చు, కాకపోతే అంత రియలిస్టిక్గా అయితే ఉండదు. కాకపోతే ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫ్రీగానే మనం చేసుకోవచ్చు. కాకపోతే అంత క్రియేటివిటీగా మనకు అంత రియాలిటీగా కొట్టదు. బట్ ఇది ఏఐతో చేసిన వీడియో కాబట్టి మనకి ఇలాగే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా మీరు సెలబ్రిటీస్తో కావచ్చు, ఎవరితోనైనా సరే మీరు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా, లైక్ దిస్ మీరు హగ్ చేస్తున్నట్టుగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇకపోతే మీరు ఇమేజ్ని ఎలా క్రియేట్ చేసుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు గూగుల్ నుంచి అయినా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా మీరు ఫొటోస్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. లైక్ దిస్ మీకు నచ్చిన ఫొటోస్, మీ ఫొటోస్ ఎలాగో మీ దాంట్లో ఉంటాయి కాబట్టి సింపుల్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు ఇక్కడ నుంచి పిక్సార్ట్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ నుంచి అయితే చూసుకోవచ్చు. సింపుల్గా ఇలా మీకు స్టార్టింగ్లో ఈ విధంగా పిక్సార్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని. లైక్ దిస్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కింద మీకు క్రాప్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు క్రాప్ ఇక్కడే చేసుకోండి. 16:9 రేషియో అయితే తీసుకొని సింపుల్గా డన్ ఇక్కడే చేసుకొని మనకు వీడియో యొక్క రేషియో ఇంతే కావాలి కాబట్టి ఇందులో మీకు యాడ్ ఫోటో ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అయితే చేసుకొని మీకు నచ్చిన ఫోటో లైక్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ ఫోటో తీసుకోండి. నేను నా ఫోటో తీసుకోవడం జరిగింది. దరాఫ్టర్ లైక్ దిస్ మీరు ఎవరైనా సరే హీరో ఫోటో కావచ్చు, మీ ఫోటో కావచ్చు, సెలబ్రిటీస్ యొక్క ఫొటోస్ లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా మీరు ఫిట్గా ఇలా చేయాల్సి ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్గా మీరు ఫొటోస్ని చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ 2 ఫొటోస్ మనకు ఫిట్ అవ్వడం జరిగింది కదా. దరాఫ్టర్ మీరు ఇక్కడ నుంచి ఏం చేయదు, జస్ట్ ఇక్కడ నుంచి మీరు సేవ్ కొట్టేయడం. ఇప్పుడు చూసుకోవచ్చు. సింపుల్గా ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనం ఏఐతో వీడియోస్ని జనరేట్ చేసే టైంలో మనము చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ మీకు చూపించడం అయితే జరిగింది. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి ఏఐ వెబ్సైట్ చాలా ఉంటాయి. మీకు ఇంకోటి కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను చేసింది ఇక్కడ చూసుకోవచ్చు. వీడియోలో కూడా అవుతుందన్నమాట. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనము తీసాం చూడండి ఫోటోని. ఆ ఫోటోని నేను తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా యాస్టీస్గా మనము ఏం చేయాలంటే ఇక్కడ ప్రాంప్ట్ని కరెక్ట్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ప్రాంప్ట్ని రాయడం జరిగింది. రాసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్సో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం జనరేట్ చేసాం కదా, క్రియేట్ చేసిన ఫోటోని దరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు క్రియేట్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సంబంధించిన ప్రాంప్ట్ మనం కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు సంబంధించిన వీడియో అవుట్పుట్ అయితే బయటకు వచ్చేస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ మనకు క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. వన్స్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మనకు ఇంకో అంటే మనకు 3 to 4 సెకండ్ టైంలో ఇది ఆటోమేటిక్గా జనరేట్ చేసి అయితే ఇచ్చేస్తుంది ఫ్రీగానే. ఇప్పుడు చూసుకోవచ్చు ఏ రేంజ్లో మనకు అవుట్పుట్ వస్తుంది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు లైక్ దిస్ మనము క్లోజ్ హగ్గింగ్ ఇస్తున్నట్టుగా ఆటోమేటిక్గా. కాకపోతే అంత రియలిస్టిక్గా అయితే ఉండదు. కాకపోతే మనకు వీడియో మాత్రం చేసి ఇస్తుంది. కానీ ఇలా అయితే మనకు ఉంటుంది అన్నమాట. చాలామంది ఇది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి నేను ప్రతి ఒక్కరు ఎలా చేయాలి బ్రదర్ నాకు అని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు కాబట్టి నేను సింపుల్గా మీకు చేసి అయితే చూపించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కావాలి అనుకుంటే ఈ వీడియోలో చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంతకుముందు నేను చూపించాను చూడండి ఈ సైట్లో కూడా మీరు చేసుకోవచ్చు. రెండిట్లో మనకు పిక్సావర్స్లో కావచ్చు, వీడియోలో కావచ్చు. ఈ 2 ఏఐ మనకు టూల్స్ అయితే పర్ఫెక్ట్గా అని చెప్పలేము. కాకపోతే పని చేస్తున్నాయంటే ఓకే పని చేస్తున్నాయి. ఈ విధంగా మన యొక్క ఫొటోస్తో మనం హగ్గింగ్ వీడియోస్ని మనం ఈజీగా ఈ విధంగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.